జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11 వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే సురేష్ బాబు గారు. నమస్కారం అండి కీర్తి గారు. ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో మకర రాశి వారికి చూసుకుంటే ఒక లైన్లో చెప్పాలంటే చాలా బాగుందని చెప్పాలి. ఓకే, రెండు విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. కీర్తి గారు, ఏది జరిగినా ఒక మంచిగా జరుగుతుంది అంటారు కదండి. మనం చేసాము, ఇది మళ్ళీ రీషూట్ చేస్తున్నాం కదా. వెరీ ఇంట్రెస్టింగ్గా నిన్న అంటే అప్పుడు షూట్ అయిన దానికి ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదండి. నిన్న వేరే ఒక ఇన్సిడెంట్స్ జరిగి ఈ మకర రాసుకుని 2 డీప్ స్టడీ చేయాల్సి వచ్చిందండి. నేను వేరే వాళ్ళు స్పెషల్గా నాకు ఒక టాస్క్ లాగా వచ్చేసి నేను మకర రాశి గురించి ఈ 2025 శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఎలా ఉందని చెప్పేసి అందులోని గురు గ్రహాన్ని గురించి చాలా ఎక్స్క్లూజివ్గా డీప్గా రీసెర్చ్ చేశానండి. చాలా లిటరేచర్ కూడా చదివాను నేను. ఒక్క 2 పాయింట్స్ యాక్చువల్గా ఇప్పుడు ఇందులో మనం షేర్ చేసుకున్నాం. సో అదేమంటారంటే అది పోవటం మంచిదేమో, ఎందుకంటే ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ కాబట్టి యాడ్ చేయాలని మనకి డివైన్ ఫ్లో రాసింది కాబట్టి అంతే. నిన్ననే టైం స్పెండ్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ నేను మకర రాశి ఫలాలు చేసినప్పుడు 15 days టైం అంతా స్పెండ్ చేశాను. కానీ ఎక్స్క్లూజివ్గా మకర రాశి గురించి రియల్ లైఫ్లో ఒక కేసు వచ్చేసి దాని గురించి సాల్వ్ చేస్తూ ఈ యాన్షియంట్ తమిళ్ స్క్రిప్చర్స్ కొన్ని, వేదిక్ స్క్రిప్చర్స్ కొన్ని, తర్వాత తమిళ్ స్క్రిప్చర్స్ లా ఉంది, ఇలా ఒక కంపారిజబుల్ రీసెర్చ్ స్టడీ లాగా చేస్తూ మకర రాశి గురించి ఎక్స్క్లూజివ్ 1 hour 1.5 hours స్టడీ చేశానండి. మళ్ళీ ఫ్రెష్గా ఎలా ఉండబోతుంది రియల్ లైఫ్ లోని. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ కవర్ చేసి చెప్పుకున్నాం అండి. తప్పకుండా. సో ఇందులో మీరు శ్రీ విశ్వవసనామ సంవత్సరం మనకు ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నట్లు దీని యొక్క విశిష్టత మనం అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, మనకి 60 సంవత్సరాలు మనకి తెలుగులో షష్ఠి పూర్తి అంటారన్నమాట. మనిషి యొక్క ఆయుష్ 120 సంవత్సరాలు జ్యోతిష శాస్త్రం ప్రకారం. ఎప్పుడైతే 60 సంవత్సరాలు దాటిపోయారో దీన్ని మిడ్ లైఫ్ అంటారు, మిడిల్ లైఫ్ వచ్చేసింది అంటారనమాట. అయితే 40 years మిడిల్ లైఫ్ కాదండి, అది మనకి 40 years వరకు యంగ్ లైఫ్ అంటారు. లేదంటే ఇప్పుడు మనకి ఏంటంటే అప్గ్రేడెడ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇది మనకి 45 నుంచి 60 years కూడా మిడిల్ లైఫ్ వస్తుంది. మన వేదిక్ కల్చర్ లో, మన సనాతన ధర్మంలో మధ్య వయసు అంటే 60 సంవత్సరాలు. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటే 40 అనగానే మిడ్ లైఫ్ అని, బట్ 40-45 స్టిల్ దే ఆర్ యంగస్టర్స్ అండి. వాళ్ళకున్న లైఫ్ స్టైల్ కానివ్వండి, ఆ ఫుడ్ బట్టి వాళ్ళకి అలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఈ 60 years లో మనకి షష్ఠి పూర్తి చేసుకుంటారు. ఎందుకు షష్ఠి పూర్తి చేసుకుంటారు అంటే వీళ్ళు సక్సెస్ఫుల్ గా హాఫ్ ఆఫ్ ది లైఫ్ ని కంప్లీట్ చేశారు. సెకండ్ హాఫ్ లో ఇప్పటికి వచ్చేటప్పుడు వీళ్ళకి పిల్లలు కానివ్వండి, తర్వాత మనవాళ్ళు, పెళ్లిళ్ళు, ఒక స్టేజ్ వచ్చేసి నెక్స్ట్ లైఫ్ కి వెళ్ళిపోతూ ఉంటారండి. ఇక్కడ మనకి చేయాల్సిన పనులు కూడా ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ 60 years లో మనకి సమాజానికి హెల్ప్ చేసుకోవాలి, తర్వాత చెట్లు నాటాలి, మనకి సప్త సంపత్ అని చెప్పేసి 6 రకాల సంపత్తులు ఉంటాయి. 7 రకాల సంతానం ఉంటారు, 6 రకాల సంపత్తులని మనకి వేదిక్ కల్చర్ లో చెప్తూ ఉంటారు. ఒకటి ఏమంటేనండి మనకు పుట్టిన సంతానం ఇది అయిపోయిందండి, వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లలు వాళ్ళకి వదిలేసేయాలి. అన్ఫార్చునేట్ థింగ్ ఏమంటారంటే వాళ్ళు వదిలిపెట్టరు, ఇంకా పట్టుకొని బ్రెయిన్ లో కూర్చొని ఉంటారు. నా కొడుకు నా కోడలు నన్ను చూడలేదు, ఈ ఆశ్రమాల్లో పడి వృద్ధాశ్రమాలు ఏడుస్తూ ఉంటారు. మనకి తమ్ముళ్ళు చాలా సెంటిమెంట్ పెడతా ఉంటారు. యాక్చువల్గా నాకు అలా పెడితే నచ్చదండి, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ చేయాల్సిన సమాజం ఇంకా చాలా ఉంది. ఎంతకాలం నా కొడుకు నా కూతురు అని ఆడుకుంటా ఉంటారండి. నేను ముసలో ఉండే పని కాదండి, అసలు అది కాదు. మన సిస్టంలో మనకి వనప్రస్థాశ్రమం, తర్వాత మనకి నదులను కాపాడుకోవాలి, తర్వాత చెట్లను కాపాడుకోవాలి, సత్రాలు కట్టించాలి, పూలం చెట్లు పెంచాలి. మనకంటే అడుగు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మందికి ఎడ్యుకేషన్ ఉండదు, చదువు చెప్పించవచ్చు. ఎంతోమంది ఎమోషనల్ ట్రామా గురయ్యి లైఫ్ ముందుకు వెళ్ళాలో ఐడియా లేదు, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వచ్చు, వల్ల చాలా పనులు ఉంటాయండి. చెట్లు నాటవచ్చు, ఇవన్నీ పనులు చేయడానికి నెక్స్ట్ 60 years ఉందండి మనకి. అక్కడ కూర్చొని వాళ్ళని ఎంతసేపు నా కొడుకు చూడలేదు, కూతురు చూడలేదు, ఇది ఈ స్టోరీలు ఇది అయిపోయిందండి. అసలు అది కాదండి, ఆ సిస్టమ్, ఆ కల్చర్ కాదు మనది. నెక్స్ట్ బ్లిస్ఫుల్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే వీళ్ళకి మనకి ఎందుకు షష్ఠి పూర్తి అని చెప్తారంటే, ఒక సైకిల్ వీళ్ళు పుట్టిన దగ్గర నుంచి 2వ సైకిల్ వచ్చేప్పుడు 60 సంవత్సరాలు కంప్లీట్ అయ్యేప్పటికి 2వ సైకిల్లో మళ్ళీ సేమ్ సైకిల్ 60 సంవత్సరాలు రిపీట్ అవుతుంది. మనకి తెలుగులో ఉన్న ఈ సనాతన సిస్టంలో ఏంటంటే 60 సంవత్సరాలు ఒక సైకిల్. ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ఇది ఎలా వచ్చింది అంటే వీళ్ళంతా నారద మహర్షి యొక్క సంతానం. సో నారద మహర్షికి అతను నారాయణ అనుకుని చెప్పేసి సమస్త లోకాలు 14 లోకాలు ఫ్రీగా తిరుగుతూ ఉంటారు అనమాట. ఒకనొక టైంలో వాళ్ళకొకటి పెళ్లి సంసారాన్ని అనుభవించేసి అతనికి 60 మంది సంతానం పుడతారు. ఈ 60 మంది సంతానాన్ని ఒక రాజు మీదకి యుద్ధానికి వెళ్తారు. ఆ రాజు చాలా పవర్ఫుల్, అందరిని చంపేస్తాడు అనమాట. అప్పుడు నారద మహర్షికి పుత్ర సంతానం పుడుతున్నాను, పుత్ర సంతాపం. తర్వాత నా కొడుకులు చనిపోయారు, నా కొడుకులు ఏంటి, నేను ఎప్పుడు నారాయణ అనుకుంటాను, నేనేం తప్పు చేశానని చెప్పేసి విపరీతంగా విలపించేస్తాడు. ఆ టైంలో విష్ణుమూర్తి ప్రదక్షిణం అయ్యి మీ కొడుకులు ఒక గొప్ప కార్యం గురించి సూక్ష్మ శరీర రూపంలో లేక సూక్ష్మ రూపంలో ఉండేసి ప్రతి సంవత్సరాన్ని వాళ్ళు కాపాడుతూ ఉంటారు. లయ, సృష్టి, స్థితి ఇలాంటి స్థితిని
అంటే ఈ ఈ ఈ కాలచక్రం నడుస్తూ ఉండాలి కదండి, ఈ మన లైఫ్ జరుగుతూ ఉండాలన్నమాట, వాటిని కాపాడుతూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొడుకు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క ఎనర్జీ అక్కడ ఉండి కాపాడుతూ ఉంటారని మనకి విష్ణుమూర్తి వాళ్ళకి వరం ఇచ్చేసి వెళ్ళిపోతారండి. అందుకని ప్రతి సంవత్సరం ఆ సంవత్సరానికి ఒక పేరు ఉంటుంది, ఆ సంవత్సరం యొక్క పేరుకి సంబంధించిన ఆ పేరు నారద మహర్షి యొక్క సంతానాన్ని పేరు, అతను యొక్క అంశ ఇక్కడ ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఈ సృష్టిని అంతా అని చెప్తారు. సో అందులో భాగంగా ఇది శ్రీ విశ్వవసనామ. శ్రీ విశ్వవసనామ సంవత్సరం. వీళ్ళు ఏం చేస్తారు, ప్రపంచం అంతా మనది, ప్రపంచం అంతా ప్రకృతి నుండి ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, చిన్న చిన్న విషయాలుగా అరుచుకోవద్దు, గొడవ పడొద్దు, ముందుకెళ్ళండి, వృద్ధి సాధించండి అన్నట్లు మెసేజ్ ఈ సంవత్సరం మనకి ఇస్తారు. వా, వెరీ నైస్ అండి. సో అండ్ డెప్త్ గా మకర రాశి గురించి తెలియజేస్తా అన్నారు కదా. 2 న్యూ పాయింట్స్ మనం యాడ్ చేద్దామండి ఈసారి. ఇందులో మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి చెప్పేది ఏం లేదండి, ఏలినాటి శని ఆ బాధలన్నీ పడేసి వీళ్ళు మహర్షులు అయిపోయారు ఈ 7.5 years లో. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి మనం, ఎందుకంటే 7.5 సంవత్సరంలో వాళ్ళు బంగారాన్ని చెక్కి 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 ఒక జ్యువెలరీ రూపం వచ్చేసింది ఇప్పుడు. అద్భుతంగా చెప్పారు. మొన్న ఒక క్లయింట్ అనంతపురం నుంచి చేశారండి. కొంతమంది కొంచెం మనకి ఊళ్ళో రూరల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు, పల్లెటూరు భాష. గురువు గారు నాకు చెంప దెబ్బ చెప్పు దెబ్బ 2 తగిలినాయండి అని. నాకు ఆ మాట భలే నవ్వు చేసింది, ఆ మాట వాడేసరికి అనమాట. అందుకని ఇప్పుడు మీరు మహర్షులు అయిపోయారు, జీవితం యొక్క సత్యాన్ని, రిలేషన్షిప్ యొక్క సత్యాన్ని అర్థం చేసుకొని ఈ మకర రాశి వాళ్ళు మహర్షులు అయిపోయారు. ఇంకా నుంచి వీళ్ళని మహర్షులను పిలవాలి, ఈ సక్సెస్ఫుల్ గా ఎవరైతే కంప్లీట్ చేశారో. వీళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా మకర రాశి. వీళ్ళకి మనకి పేరు బలం జో, ఝా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి. వాళ్ళంతా కూడా మనకి గీత, గాయత్రి పేర్లు ఉన్నవాళ్ళు, కామన్గా ఉండే వాళ్ళు, జ్యోతి ఉన్న వాళ్ళంతా ఈ పేర్లో వస్తూ ఉంటారండి మకర రాశి. వీళ్ళకి మనకి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం కనుక చూసుకుంటే వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2 అండి. తర్వాత రాజ్యపూజ్యం 4, అవమానం 3. సో ఈ ప్రకారంగా మనం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం చాలా బాగుంది, రాజ్యపూజ్యం కూడా చాలా బాగుందండి. ఇవి ఒక ఫెంటాస్టిక్ ఫిగర్స్ వీళ్ళకి. సూపర్. సో వీళ్ళు మహర్షులు కాబట్టి ఇవి ఏమంటారంటే వాళ్ళకి చెల్లించరు అనమాట, వస్తేరని పోతే పని, మన లైఫ్ మనకి వెళ్ళిపోదాం అన్నట్లు అంటారు అనమాట. డోంట్ కేర్ పాలసీ. వీళ్ళకి స్థితి కనుక చూసుకుంటే శని వీళ్ళకి మీనరాశిలో అండి, గురువు మిథున రాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారు. ఈ యొక్క ప్లానెట్ యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే మన మహర్షులు లఘు జాతకం, సూక్ష్మ జాతకం అనే ఒక కాన్సెప్ట్లో హోల్ ఇయర్లో ఎలా ఉండబోతుంది ఒక సింపుల్ 4-5 మాటలు చెప్పేశారు. వీళ్ళకి శని 3వ స్థానంలో ఉండటం తోటి ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుందండి. 6వ ఇంట్లో గురువు, 2వ ఇంట్లో రాహు, కేతు ఉండటం వల్ల వీళ్ళకి ఏం చెప్తారు అంటే స్థాన అర్ధ భృత్యాధికం. ఈ ఒక్క లైన్ అర్థం చేసుకుంటే అంత అర్థం. స్థానం అంటే ఇంతకుముందు వాళ్ళు కోల్పోయిన ఏదైనా కనుక ప్లేసు, పొజిషను, తర్వాత సమాజంలో గౌరవం, మర్యాదలు, వీళ్ళు మొదట్లో బాగా భయపడిపోయి ఉంటారు, నన్ను అందరూ అవమానించేశారు, నా పొరుగు పోయింది, ఆయన్ని మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. సో మహర్షులు కాబట్టి వీళ్ళకి ఆయన్ని డోంట్ కేర్, వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. స్థానం, అర్థం అంటే మనీ, ధనం ఇంతకుముందు ఇప్పుడు దాకా కోల్పోయి ఉంటే ఆ ధనం మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు శని. భృత్యం, భృత్యం అంటే స్టేటస్, ఎంప్లాయ్మెంట్. ఏదైనా కనుక జాబ్ కానీ కోల్పోయి ఉంటే మళ్ళీ జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి సమాజంలో ఒక స్టేటస్, ఒక పొజిషన్, ఎంప్లాయ్మెంట్. భృత్యాధికం అంటే సర్వెంట్స్, వీళ్ళకి బాగా సపోర్టింగ్ చేసే వాళ్ళ సిస్టమ్, స్టాఫ్ ఎవరైనా ఉంటే కానీ ఇప్పటిదాకా వచ్చేసి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ సపోర్ట్ చేసే అవకాశం. శని ఈ 2.5 సంవత్సరాలకి చాలా యోగ్యతను ఇస్తున్నాడు, ఒక బెస్ట్ టైం అనమాట. ఇది మనం చెప్పేది కాదండి, ఓడలో కూడా చాలా మంది కామన్గా అనుకుంటూ ఉంటారు, ఈ సరిగ్గా పని చేయబోతుంటే వీళ్ళు నెత్తి మీద శని ఉంది, వదిలేసేయండి అంటారు. మళ్ళీ మనం ఏదైనా బాధపడుతుంటే ఈ బాధపడకు, ఏలినాటి శని అయిపోయిన తర్వాత శని మళ్ళీ అన్ని ఇచ్చేస్తాడు. ఇది అందరికి తెలిసిందేనండి, ఇది పెద్ద వెళ్తూ మంచి చేసి వెళ్తాడు, ఇది అందరికీ అంటారు అనమాట. ఇది మనకి తెలిసిందే ఇది అనమాట. మనకి ఎవరు అడిగినా కానీ మనకి ఓడల్లో చక్కగా అరుగుల మీద కూర్చున్న వాళ్ళకి ఏలినాటి శని ఉందా, ఏం బాధపడకు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు, పెద్దవాళ్ళు చక్కగా చెప్పేదేనండి ఇది కూడా. తర్వాత 6వ ఇంట్లో, తర్వాత 2వ ఇంట్లో రాహు, 8వ ఇంట్లో కేతు ఉండండి. రాహు కేతుల గురించి చాలా మిక్స్డ్గా ఉన్నాయండి. కొంతమంది కొన్ని గ్రంథాల్లో చాలా విపరీతంగా ధనం వస్తుందని, కొంతమందికి ధనానికి బాధపడతారని చెప్పారు. బట్ ఏదున్నా కానీ వీళ్ళకి రాహు కేతువులు వచ్చేటప్పటికి నా అనాలిసిస్ ప్రకారం న్యూట్రల్, తటస్థంగా ఉంటారు. మనీ విషయంలో మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే ఇక్కడ నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే గురు 6వ స్థానంలో ఉన్నారండి, వీళ్ళకి శత్రు బాధ ఎక్కువ ఉంటుంది అని మనకి క్లాసికల్ టెక్స్ట్లో చెప్పున్నారు అనమాట. సో ఇది ఓవర్లాగా చూసుకుంటే ధన ప్రవాహం కానివ్వండి, శత్రు బాధలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం విషయంలో చాలా క్లారిటీగా ఉండి 1-2 సార్లు ఆలోచించుకొని ధనం విషయంలో ఖర్చు పెట్టుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూస్తే శని యాక్చువల్గా 3వ ఇంట్లో మారటం వల్ల ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి
ఫిఫ్త్ హౌస్ని 12th హౌస్లో కూడా చూస్తూ ఉండటం వల్ల వీళ్ళు పిల్లల విషయంలో వాళ్ళ చదువు విషయంలో స్లోగా ఉంటారు. ఓకే. సో ఇంపార్టెంట్ తీసుకోవాలి. ఖర్చు విపరీతంగా పెట్టేస్తారు, ఓవర్ ఎక్స్పెండిచర్. ఇది వీళ్ళకి చాలా చాలా డ్రాబ్యాక్ అండి. ఎందుకంటే ఈ మకర రాశి వాళ్ళు ధనానికి చాలా కష్టపడుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఒక పొజిషన్లోకి వస్తూ ఉన్నారు అనమాట. ఈ టైంలో ఓవర్గా ఏమంటారు అంబిషన్, ఓవర్గా డోంట్ టేక్ ఇట్ గ్రాంటెడ్, ఎగ్జైట్ అయిపోయి ఎగ్జైట్ ఖర్చులు అయిపోయి పెట్టేయద్దు. ఖర్చుల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అయితే శని 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే స్త్రీ భోగం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవి పుత్రే తృతీయగే అని మనకు సంస్కృతంలో చెప్తారు. అంటే వీళ్ళకి స్త్రీ భోగం అంటే లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ వల్ల ఏమవుతుందంటే ఇప్పటిదాకా భార్యాభర్తల మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, లేదంటే బాస్ కొంతమంది కొలీగ్స్, మేల్ కొలీగ్స్, ఫీమేల్ కొలీగ్స్ ఉన్నా, లేదంటే మనకి పక్కన ఇళ్లలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట ఎవరో ఒకళ్ళు. ఏదో ఒకటి అనమాట, వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే కనుక ఉంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్ని పోయేసి వాళ్ళతో కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకుంటారండి. ఓకే. తర్వాత మనస్సు అంతా చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళకి ఏలినాటి ప్రభావంతో చికాక్గా, కన్ఫ్యూషన్ గా, స్ట్రాటజీ లేకుండా కలిసి మైండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత బుద్ధి యత్నాది సిద్ధికృతి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మకర రాశి వాళ్ళకి కనుక చూసుకుంటే. పర్టికులర్గా వీళ్ళకి సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అండి మతి భ్రంశం అంటారు. ఏలినాటి శని ఉన్న టైంలో ఏ పని చేసినా కానీ వాళ్ళకి క్లారిటీ ఉండదు, ఐడియా ఉండదు, భయపడుతూ ఉన్న మైండ్ ఇప్పుడు ఏమవుతుందంటే బుద్ధి యత్నాసిద్ధిగా మైండ్ చాలా క్లారిటీగా ఉంటుంది. చాలా చాలా క్లారిటీగా ఉంటుంది, డెసిషన్ చాలా యాక్యురేట్గా తీసుకుంటారు, ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అనుకున్న పని వస్తుంది. అంటే ఈ పని చెయ్యాలి అని అనుకుంటే ఇలాంటి ప్లానింగ్ ఉండాలి, ఇలా ఎగ్జిక్యూషన్ ఉండాలి, ఇలా రిజల్ట్ ఉంటుంది, మొత్తం అలైన్మెంట్ అవుతుంది. అంటే మనకి ప్లానింగ్ ప్రాక్టీస్ రిజల్ట్ అంటారు కదండి, మన కార్పొరేట్లో చదువుకుంటూ ఉంటాను అనమాట. మీటింగ్స్ లో చెప్తూ ఉంటారు ఇది ప్లానింగ్, ఇది ఎగ్జిక్యూషన్, ఇలా రిజల్ట్ కావాలని. ఈ టైంలో 3 అలైన్మెంట్ అయిపోతుంది. ఏదైతే ప్లాన్ చేస్తారో దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి కరెక్ట్గా రిజల్ట్ చూపించేస్తారు. సూపర్. స్వస్థాన ప్రాప్తి, అప్పటిదాకా వాళ్ళు ఏదైనా కోల్పోయి ఉంటే అవన్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. సో ఇది మనకి శని వచ్చేటప్పటికి ఇచ్చే ఓవరాల్ స్టేటస్. అయితే గురువు ఏం చేస్తున్నారంటే సెకండ్ హౌస్ 10th హౌస్లో చూడటం వల్ల ధనం ప్రవాహం చాలా బాగుంటుంది. గురువు వల్ల ధనానికైతే ఎక్కడా లోపం ఉండదు. 2 ప్లానెట్స్ కూడా ధనం విషయంలో చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నాయండి. ఇది గురువు కానివ్వండి, తర్వాత వీళ్ళు కానీ. తర్వాత 10th హౌస్లో ఉండటం వల్ల వాళ్ళకు ఉన్న పొజిషన్లో కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి 6th హౌస్లో గురువు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అనేది అంటే ధారాపుత్ర విరోధచ్చ స్వదనే కలహస్తదా అని చెప్పంటే భార్యతోటి పుత్రులతోటి కొంచెం గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చోర అగ్ని నృప భీతిచ్చ, నేను రీసెర్చ్ చేసింది ఈ ఒక్క పాయింట్, చోర అగ్ని నృప భీతిచ్చ. సో ఈ ఒక్క పాయింట్ని పట్టుకొని మళ్ళీ నేను క్లాసికల్ టెక్స్ట్ అని నేను 1-2 సార్లు రివ్యూ చేసుకొని ఇంగ్లీష్ బుక్స్, తెలుగు బుక్స్, తమిళ్ ఇవన్నీ బుక్స్ అన్ని చూసుకొని ఈ శ్లోకం గురించి బాగా రీసెర్చ్ చేయాలి. వేరే వాళ్ళని స్పెసిఫిక్గా అడిగారు, ఏంటండి మాకు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయండి డౌన్ టు లైన్, మీరు గురువు గురించి చెప్పారు కదా ఒకసారి రివ్యూ చేస్తారంటే నేను మళ్ళీ వాళ్ళ గురించి మళ్ళీ 1-2 సార్లు రివ్యూ చేశాను అనమాట, హోల్ లిటరేచర్ అంతా. అంటే మనకి టెక్స్ట్లో కొన్ని సపోర్ట్గా ఉంటాయి, కొన్ని అగెనెస్ట్గా ఉంటాయి, అంటే కామన్ అనేది సహజం మనకి. ఇది మనకి జూపిటర్ ఉండడం వల్ల చోర అగ్ని రూపబీచ, అంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం కూలిపోయి అంటే ధనం వీళ్ళు దాచుకోవాలి, అంటే థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే ఏ రకంగా అగ్ని ప్రమాదాలు జరిగి ఆస్తులు నష్టమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది థెఫ్టింగ్, వీళ్ళు దాచుకున్న బంగారం కానివ్వండి, డబ్బులు కానీ జరిగి థెఫ్టింగ్, పిక్ పాకెటింగ్ లాగా హెవీగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ లాంటి రైడ్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవి 3 మళ్ళీ నేను ఒకసారి క్లాసికల్ టెక్స్ట్ రివ్యూ చేసి, ఇది మకర రాశి వాళ్ళకి చాలా కాషన్గా ఉండాలి. ఓకే, మీకు అన్ని విధాల డోర్లు ఓపెన్ అయిపోయినాయి, అదృష్ట దేవతకి ధనం ప్రవాహం కానివ్వండి, అందరూ వచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ టైంలో మిమ్మల్ని చీట్ చేసి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, థెఫ్టింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 2 విషయాల్లో చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఈ శ్లోకంలో లేదు, బట్ అది నేను వేరే టెక్స్ట్ బుక్స్ చూస్తున్నప్పుడు అందులో ఏమని చెప్పారంటే మకర రాశి వాళ్ళకి either జెంట్స్ ఆర్ లేడీస్, ఒక విడో, ఓకే, ఈ మే బి జెంట్ ఆర్ లేడీ తో వీళ్ళతో చాలా సన్నిహితంగా ఉండి వీళ్ళని చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. సో అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆల్రెడీ హస్బెండ్ కోల్పోయిన వాళ్ళు, వైఫ్ కోల్పోయిన వాళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేసి మనం మోసపోతాం.
మోసపోసి వాళ్ళు రాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ సఫర్డ్ కదండి. ఆ ఎమోషనల్ గార్బేజ్ వీళ్ళ మీద వేసి కంటామినేట్ స్పాయిల్ చేసే అవకాశం ఎక్కువ. ఓకే. ఇది నేను ఒక తమిళ్ స్క్రిప్చర్స్ లో చదివానండి. దీని గురించి చాలా రాశారు వాళ్ళు. ఓకే. అది నేను నా నార్మల్ ప్రెజెంటేషన్ ఇవ్వలేదు. నేను వేదిక్ కాబట్టి అది తమిళ్ స్క్రిప్చర్స్ లో పేరు కూడా మర్చిపోయానండి నేను. అది ఎవరు ఆథర్ రీసెర్చ్ చేశాను అనమాట. ఈ 2 పాయింట్స్ నేను వాళ్ళకి చెప్పాను అనమాట. చెప్తే వాళ్ళు ఆల్మోస్ట్ సెన్స్ అయ్యారు. అవునండి మీరు చెప్పేది విజువలైజ్ చేసుకుంటే వీఆర్ ఎడ్జ్ ఆఫ్ దట్. ఓకే. చాలా డిస్కషన్ జరిగిందండి. ఈ పాయింట్ మేబీ మనం అందులో లాస్ట్ షూట్ చేసిన మిస్ అయింది కాబట్టి ఇందులో ఇప్పుడు యాడ్ చేసామండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు శని గురించి సన్ గురించి మాట్లాడుకున్నాం. రాహుకేతుల పరిస్థితి. రాహు వచ్చేటప్పటికి అగైన్ వీళ్ళకి ఐశ్వర్య పరంగా కీర్తి పరిస్థితుల పరంగా మనకేం చెప్తా అంటే సౌభాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశత్కరం, వాక్ పౌరుషం, వినోదం చ ధనస్థానికే ఫణి అని చెప్తారు. అంటే కుటుంబ స్థానంలో ఫణి ఉండటం వల్ల ధనం విపరీతంగా వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఎక్కడ ఎలా వస్తుంది వీళ్ళకి ఐడియా ఉండదు. ఉదయాన్నే చూస్తే అకౌంట్లో డబ్బులు ఉంటాయి, అది ఎలా పడుతుందో అర్థం కాదు. అదే అలా ఒక్కోసారి అనిపిస్తుంది కదండి, సడన్ గా మనకి తెలవదు డబ్బులు అకౌంట్లో వచ్చేస్తాయి, ఆటానికి ఏదో విధంగా డబ్బు వచ్చేస్తుంది, బాగుంటుంది. అయితే కఠినంగా మాట్లాడతారంటే వీళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా, ఎందుకంటే వీళ్ళు మహర్షులు అయ్యారు ఆల్రెడీ, చాలా ఇబ్బందులు పడటం వల్ల ఆ గొప్పతనాన్ని మళ్ళీ మీరు కోల్పోకూడదు. ఆ హంబుల్నెస్, ఆ వినయము, అప్పటిదాకా మీ అకౌంట్లో ఉన్న 1 లక్ష 1 కోటి రూపాయలతో సమానం, ఈ టైంలో 1 లక్ష నథింగ్ అన్న దగ్గర నుంచి 1 లక్ష కోట్లతో సమానమైన ఫీలింగ్ రోజుల్లో గుర్తుపెట్టుకొని అందరితో చాలా హంబుల్గా ఉండాల్సిన అవసరం ఉందండి. కఠినంగా వీళ్ళు మాట్లాడకూడదండి. ఎస్. మరి గురు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నామండి. గురు చోరాజ్ఞ రూప భీతి, అంటే దొంగతనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది, పుత్రులతో గొడవ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ విడో సంబడి విల్ డెఫినెట్లీ అరౌండ్ దెమ్ విల్ ఎఫెక్ట్, లూర్ దెమ్ ఆర్ సంథింగ్, దే విల్ స్పాయిల్ దెమ్. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎలా ఉంది? నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాలు ఇందులో ఉన్నాయండి. నక్షత్రం ప్రకారం ఉత్తరాషాఢ నక్షత్రం చూసుకుంటే హెల్త్ విషయంలో కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సర్వజన పూజ్యము, అందరి నుంచి వీళ్ళని చక్కగా పూజించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అనుకున్న ఏదైనా ఒక పని, ఒక విజన్, ఒక డ్రీమ్ ఏదైనా ఉంటే అవి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ, ముందుకు వెళ్ళదండి. అది మరణ తుల్యం అంటారు. ఇది కొంచెం మైండ్లో పెట్టుకొని వీళ్ళకి శనికి సంబంధించిన పరిహారాలు, అమృత మృత్యుంజయ హోమం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. అలానే శ్రవణ నక్షత్రం వాళ్ళు రాజ్యలాభం ఉంది, ప్రమోషన్స్ వచ్చేస్తాయి, హైఫై పొజిషన్కి వెళ్ళిపోతారు. వీళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెరీ నానుడు ఉందండి. ఏమంటే రాజశ్యామలు అంటే ఓన్లీ పొలిటీషియన్ చేసుకుంటారు, కేసీఆర్ గారు చేసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు చేసుకున్నారు, ఈ ఇళ్ళ దగ్గర చెప్తారు కదండి. అస్సలు ఇది కాదండి. నాకు మన గుంటూరు నుంచి ఒక కాల్ వచ్చిందంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. వాళ్ళు లేడీ, ఈ వాళ్ళ దగ్గర మ్యూజిక్, తర్వాత ఇది టీమ్ అంతా ఉన్నారంట. అప్పుడప్పుడు ఫిలిమ్స్ కి, తర్వాత వీటందరికి చేస్తూ ఉంటారంట. నా దగ్గర దాదాపు ఒక 30-40 మంది ఆర్టిస్టులు ఉన్నారండి. వాళ్ళకి ఎప్పుడు నిరంతరం నా ద్వారా ఇట్లా ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి. మీ వీడియో చూసానండి, రాధేశ్యామల, నేను చేయొచ్చా? అసలు రాధేశ్యామల అంటేనే అమ్మవారి చేతిలో వేణు ఉంటుంది. ఓకే, అందుకని కళాకారులు ఉన్న తర్వాత ఎవరైనా 10 మంది వీళ్ళకి కింద ఉన్నారు, వాళ్ళందరూ విషయం చేసుకునే వాళ్ళు, మనకి కార్పొరేట్లో వాళ్ళండి. మనకి ఒకసారి వీళ్ళకి VP, వైస్ ప్రెసిడెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, పై లెవెల్ మేనేజ్మెంట్ మొత్తం అందరూ ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి. అంతేకాకుండా మనకి పొలిటీషియన్స్ కానివ్వండి, గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, కలెక్టర్స్, IAS, పొలిటీషియన్, పోలీస్ డిపార్ట్మెంటు, పీపుల్తో డీల్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక స్పెషలైజ్డ్ ఎనర్జీ ఉండాలంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫిల్ఫిల్ చేయాలి కదా. కరెక్ట్. ఆ ఫిల్ఫిల్ చేయాలంటే ఆ యొక్క శక్తి, అంటే వీళ్ళ మాట వేరే వాళ్ళు విని దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఆ మిషన్ కంప్లీట్ చేయడానికి ఒక ఎనర్జీ కావాలంటే రాజశ్యామల చేసుకోవాల్సిందేనండి. అందుకని చెప్పేసి వీళ్ళకి రాజ్యలాభం చాలా విపరీతంగా చూపిస్తుంది. వీళ్ళకి మనకి నేనేం చెప్తానంటే, ఎవరి ఇన్కమ్ అయితే 50 lakhs అంటే అబోవ్ ఉందో వాళ్ళు యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరాలండి. ఎందుకంటే వాళ్ళకి అంత మనీ వాళ్ళకి ఎలా వస్తుందండి? అందుకని వాళ్ళకంటే చదివిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చదువులేని చాలా, బట్ వీళ్ళకే ఎందుకు వస్తుంది? వీళ్ళకే 10 మంది జనాలు వీళ్ళ చుట్టూ ఎందుకున్నారంటే దే బోర్న్ విత్ ద స్పెషల్ స్కిల్స్ అండి. ఒక ఎనర్జీ ఆల్రెడీ ఉంటుంది వాళ్ళకి. ఏమవుతుందంటేనండి, వాళ్ళ ఇన్కమ్ ఎప్పుడైతే ఒక 50 lakh, 30 lakh, 40 lakh వెళ్ళిపోతూ ఉందో వాళ్ళకి యజ్ఞాలు, హోమాలు కంపల్సరీ చేసి తీరాలండి. అప్పుడు వాళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తుంది. ఇప్పుడు సంపాదించడం కాదండి, ఆ డబ్బు వాళ్ళు నిలబెట్టుకోవాలి, ఆ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ పీపుల్ కి ఒక 1000 మందికి రోల్ మోడల్ గా ఉండాలి.
అది ఇంపార్టెంట్ అండి. ఎస్. ఈ ఎనర్జీ రావటానికి వాళ్ళకి అందుకనే కదండి శ్రీకృష్ణుడు ధర్మరాజు చేత రాజశ్యామ యాగం చేపించాడు. రాజశ్యామ యాగం ఎందుకు చేపించారంటే అందరూ మీరు పాండవులు మొత్తం కింద వెళ్ళిపోతారండి, ఒక్క ధర్మరాజు మాత్రమే స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇంగ్లీష్ శ్రీకృష్ణుడు కూడా వెళ్ళడండి. మీరు శ్రీకృష్ణుడు కూడా బాణంతో చనిపోతారండి, కానీ ఒక ధర్మరాజు మాత్రమే వెళ్తాడు. అందుకని చెప్పేసి ఎవరైతే గనక ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ ఇన్కమ్ విత్ గాడ్ గ్రేస్ 50 lakhs అండ్ అబౌవ్ ఉంటే యు ఆర్ మీన్ టు డూ ద ఎవ్రీ 6 months ఒక హోమము యజ్ఞం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే అంత ఇన్కమ్ వాళ్ళకి వస్తున్నప్పుడు ఇవి ఎంత అవుతాయండి, 50 lakhs కూడా కాదు కదా. బట్ మీరు ఒక రోల్ మోడల్గా ఒక హిస్టరీలో నిలబడి ఉంటారు. సంపాదించుకొని వదలకుండా దాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే అంతే కదండి. రైట్. సో వీళ్ళందరికీ ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? ఒకటి, వీళ్ళకి మకర రాశి వాళ్ళకి అంతా బాగుంది కాబట్టి గురు గ్రహానికి సంబంధించి ఆశ్రమాలకు వెళ్ళటం చాలా చాలా ఇంపార్టెంట్. గురు గ్రహం ఇంపార్టెంట్. తర్వాత మనకి కోటప్ప కొండ అని చెప్పేసి గుంటూరు దగ్గర ఉందండి, అక్కడ దక్షిణామూర్తి అవతారం, ఆ గుడిని కంపల్సరీ అందరూ విజిట్ చేయండి. తర్వాత గుడికి సంబంధించి ఎల్లో కలర్స్ బట్టలు వాడటం, వేదికకి సంబంధించిన బుక్స్ చదవటం, ఆధ్యాత్మికంగా ఉండటం, భగవద్గీత ఇట్లాంటి శ్లోకాలు చదువుకుంటూ బయటకు వెళ్ళటం, ఇవన్నీ చేస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ వస్తుందండి. హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అమ్మవారిని ఓకే, మనకి విజయవాడ కనకదుర్గమ్మ మనకి రెగ్యులర్గా దర్శనం చేసుకుంటున్నా కానీ పర్టికులర్ రాహు కేతులు పెట్టే యొక్క మనకి ఇంపాక్ట్ నుంచి తగ్గిపోతుందని చాలా బాగుంటుందండి. చాలా సంతోషం సురేష్ బాబు గారు, ధన్యవాదాలు. నమస్కారం.